దేశంలో మరోసారి కమర్షియల్ సిలిండర్లపై భారీగా ధరలు పెరిగాయి. దీంతో వ్యాపార వర్గాలపై గ్యాస్ భారం మరింత ఎక్కువ అవుతుంది. ఇవాల్టి నుంచి దేశవ్యాప్తంగా 19 కిలోల కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధరలను చమురు మార్కెటింగ్ కంపెనీలు మరోసారి పెంచాయి. ఇది చిన్న పెంపే అయినప్పటికీ గత కొన్ని నెలలుగా వరుసగా పెరుగుతున్న ధరల నేపథ్యంలో హోటళ్లు, రెస్టారెంట్లు, చిన్న ధాబాలు నడుపుకునే వ్యాపారస్తులకు ఇది అదనపు భారంగా మారింది. అయితే గృహ అవసరాలకు ఉపయోగించే డొమెస్టిక్ సిలిండర్ ధరలలో ఎలాంటి మార్పు లేదు. అప్డేట్స్ చూద్దాం. ఖమ్మం నగరంలో ఆందోళనకర ఘటన చోటు చేసుకుంది. ఎస్ఎస్టీ రోడ్లో ఉన్న శ్రీ సంభార్తి లక్ష్మీ నరసింహస్వామి ఆలయ గుట్టపై ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. గుడి వెనుక భాగంతో పాటు ప్రవేశ ద్వార సమీపంలో వ్యాపించిన మంటలు భారీ ఎత్తున ఎగిసిపడటంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. గుట్ట చుట్టూ దట్టమైన పొగ అలుముకోవడంతో సమీప ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, యువ వాలంటీర్లు వెంటనే రంగంలోకి దిగి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. గుట్టకు అన్ని వైపులా నివాస గృహాలు ఉండటంతో స్థానికులు తీవ్ర ఆందోళన చెందారు. అగ్గిరవ్వలు, ఎండుటాకులపై పడటం వల్ల మంటలు వ్యాపించి ఉండొచ్చని లేదా గుర్తు తెలియని వ్యక్తుల అల్లరి కారణంగా ప్రమాదం జరిగి ఉండొచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే అధికారులు అప్రమత్తంగా వ్యవహరించడంతో పెద్ద ప్రమాదం తప్పింది. మేము పైకి వెళ్ళి వస్తుంటే ఇక్కడ మంటలు చూసి కానిస్టేబుల్ గారు, ఎస్ఐ ఇట్లా అందరూ వచ్చారు. వాళ్ళ హెల్ప్ ద్వారా మేము కూడా చేసి అంత హెల్ప్ మేము చేసాము. ఎవరో పిల్లలు అంటించి వెళ్ళారు. అది గాలికి ఎక్కువ అవుతుంటే సార్ కూడా ఉన్నారు, కానిస్టేబుల్ గారు అందరితో పాటు. మేము ఇప్పుడు ఎన్నింటికి వచ్చింటాం, ఒక అరగంట అయింది. మీరు కలిసారు కదా సార్, అప్పటి నుంచే చూసి అప్పటి నుంచి ఇక్కడ ఆగి ఆ సార్తో మేము కొంచెం చేసేంత హెల్ప్ మేము చేసామండి. చాలా ఇండ్లు కాలిపోతున్నాయని వాటర్ కోసం ఇక్కడ ట్యాంక్ ఉంటే దాంతో హెల్ప్ చేస్తున్నాం అంతే. వదినమ్మ అంటే అమ్మ తరువాత అమ్మ. అలాంటి వదినమ్మకు నరకం చూపాడు ఓ మరిది. అతనికి సహకరించాడు కుటుంబ సభ్యులు. ఆ వేధింపులు భరించలేక నలిగిపోయిన వదినకు బాసటగా నిలిచారు ఆ గ్రామస్తులు. ఆమెకు మద్దతుగా రోడ్డుపై బైఠాయించిన వారంతా ఆగ్రహం వ్యక్తం చేశారు. కాకినాడ జిల్లా కుమారపురం ఎస్సీ కాలనీలో జరిగిన ఈ ఘటనతో ఉద్రిక్త ఏర్పడింది. కాలనీ వాసుల ఆందోళనతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఆందోళనకారుల్ని, బాధితురాల్ని బుజ్జగించారు. ఈ సందర్భంగా తనకు జరిగిన అన్యాయాన్ని వివరించింది మైనపాటి ప్రమీల. వీళ్ళ హస్బెండ్ సార్ గారికి నా నమస్కారాలండి. వీరిద్దరూ కూడా మా గ్రామస్తులండి. వీళ్ళ హస్బెండ్ గారు రీసెంట్గా కాలం చేశారండి, యాక్సిడెంట్ అయ్యి. అప్పటి నుంచి కూడా వీళ్ళ మధ్య గారైన లావరాజు గారు చాలా వేధిస్తున్నారండి. గృహం లేక అద్దె ఇంట్లో ఉండి 4500 అద్దె కట్టుకుంటున్నారండి. అద్దెకి చాలా బాధపడుతున్నారండి. మేము గ్రామస్తుల నుంచి చాలా చూస్తున్నామండి వీళ్ళు ఎంత బాధపడుతున్నారో. ఇంట్లో బయట వచ్చేవారు కదండి వీళ్ళు, వాళ్ళ హస్బెండ్ ఉందని చెప్పుకుని. అయితే ఇప్పుడు చాలా ఇబ్బంది పడుతున్నారండి వీళ్ళిద్దరూను. అలాగే అద్దె కట్టుకోలేక వీళ్ళకి ఉన్నది ఏదోటి చిన్న బంగారం వస్తువు ఉందండి వీళ్ళకి. మా కాళ్ళు ఎదుర్కొంటా మొన్న తాకడి పెట్టుకుని డబ్బులు తెచ్చుకుని ఇక్కడ చిన్న గృహం ఏర్పాటు చేసుకుందామని ఇక్కడ ఊసలు అయ్యి వేసుకున్నారండి. స్టార్టింగ్ చిన్న స్తంభాలాగా వేసుకున్నారండి. ఆ స్తంభాలు ఓడగొట్టేసాడండి. తర్వాత గ్రామస్తులందరూ ఏకమై ఇక్కడ పిల్లర్స్ లాగా చిన్న ఊసలు వేసుకుని కొంచెం ఇంకా ఇంతవరకు కనీసం పెద్దలందరూ కూడా ఉన్నదప్పుడు అందుబాటులోకి రావట్లేదండి. వీళ్ళిద్దరూ మాత్రం చాలా కష్టపడుతున్నారండి. కానీ వీళ్ళు చాలా బాధపడుతున్నారండి. నిద్రనక తిండి కూడా వీళ్ళకి తినట్లేదండి. మరి చాలా బాధపడుతున్నారండి. వీళ్ళకి ఇదిగోండి ఈ అమ్మాయి కూడా ఉంది, ఈ అమ్మాయికి ఉంది. ఈయనకి తిండి కూడా చాలా ఇబ్బంది పడుతున్నారండి. మరి వీళ్ళిద్దరికీ కూడా గ్రామస్తులు కూడా న్యాయం చేయాలని చూస్తున్నామండి. అలాగే మీరు కూడా న్యాయం చేస్తారని కోరుకుంటున్నాం సార్. అయ్యా పవన్ కళ్యాణ్ గారు, మా పిఠాపురం ఎమ్మెల్యే గారికి మా కుమారపురం గ్రామం పిఠాపురం మండలం నుంచి మేము మాట్లాడుతున్నాం. అయ్యా నేను ఒక అడ్వకేట్ని ఈ కుమారపురం గ్రామంలో ఈ పరిసర ప్రాంతంలో ఒక అడ్వకేట్గా ప్రాక్టీస్ చేస్తున్నాను. మరి ఇప్పుడు ఇక్కడ జరుగుతున్న విషయం ఏంటంటే, ఈ ప్రమీలా రాణి గారి యొక్క భర్త ఆయన ఫీల్డ్ అసిస్టెంట్గా పనిచేస్తూ ఒక యాక్సిడెంట్లో ఒక 3 months ముందు చనిపోయారు. మరి చనిపోయిన తర్వాత ఈ ప్రమీలా రాణి ఆ చనిపోయిన వ్యక్తికి మరి మగదిక్కు లేరు.
కామారెడ్డి జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. లింగాపూర్లో ఇంట్లో నుంచి బయటికి వెళ్లిన వ్యక్తి హత్యకు గురయ్యాడు. భూ తగాదాలే హత్యకు కారణమని పోలీసులు భావిస్తున్నారు. బండారి రాజిరెడ్డి అనే వ్యక్తి అదృశ్యం కావడంతో ఆయన కుమారుడు రంజిత్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు రాజిరెడ్డి జాడ కోసం గాలించారు. ఈ సమయంలో పాడుబడిన బావిలో రాజిరెడ్డి మృతదేహం లభ్యమైంది. దీంతో షాక్ అయిన పోలీసులు కేసు దర్యాప్తు చేయగా కీలక అంశాలను గుర్తించారు. మంచాల ఎల్లయ్య, అతని కుమారుడు ప్రణీత్ కుమార్ ఇనుప రాడ్తో హత్య చేసినట్లు బయటపెట్టారు. దేవునిపల్లి పిఎస్ లింగాపూర్ గ్రామానికి చెందిన మృతుడు బండారు రాజిరెడ్డి గత 6 సంవత్సరాల క్రితం ఒక 21 గుంటల భూమిని నేరస్తులైన ఎల్లయ్య అతని కొడుకు ప్రణీత్ దగ్గర కొనుగోలు చేశారు. దీనికి గాను 1,20,00,000 ఒప్పందం చేయాలంటే నేరస్తుడు ప్రవీణ్ అతనికి మృతుడికి ఫోన్ చేసి ఇంటికి రమ్మని చెప్పి ల్యాండ్ గురించి మాట్లాడుకుందామని చెప్పి ఫోన్ చేయగా రాజిరెడ్డి ఇంటికి వచ్చి మృతుడు ప్రణీత్తో మాట్లాడుతుంటే ఎల్లయ్య వెనక నుంచి వచ్చి రాడ్తోని మృతుడి రాజిరెడ్డి మెడ పైన కొట్టాడు. దాంతో మృతుడు కింద పడగానే ప్రణీత్ థ్రాట్లింగ్ చేశాడు. 2 చేతులతో ముందు పిసికి చేసాడు. అరెస్ట్ చేసి కోర్టు రిమాండ్ తరలించారు. ఎవరు అదర్స్ ఉన్నారనేది పోలీస్ కస్టడీ తీసుకొని వెరిఫై చేస్తారు. హత్య చేసిన తర్వాత పూర్తి స్క్రీనింగ్ ఇక్కడ పూర్తి పెట్టేసి బండిని ఇక్కడ దూరంగా వదిలేసి వచ్చారు. మా మీద అనుమానం కాదు, అట్లా ఇప్పుడు అట్లనే పోతుందని కేసు మా పైకి రాదని అనే ఉద్దేశంతో కూర్చోపెట్టారు.